పంజాగుట్ట పోలీసులు 15 ఏళ్ల కుర్రోడిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. జడ్జి విషయం ఏంటని అడిగితే ఆ అబ్బాయి ఒక బేకరీలో దొంగతనం చేసి పారిపోతుండగా అక్కడ వారు పట్టుకోవటానికి ప్రయత్నిస్తుండగా అప్పుడు అక్కడే ఉన్న ఫర్నిచర్ మరియు ఎంతో విలువైన అద్దాలు పగిలిపోయినాయి. అందుకు ఆ యజమాని కంప్లైంట్ ఇవ్వటం వలన అరెస్టు చేసి ఇక్కడికి తీసుకొని రావటం జరిగిందని వివరించాడు ఎస్ఐ ప్రతాప్ గారు. నీ పేరు ఏంటి బాబు? ఏడ్చుకుంటూ, నా పేరు కోటి అండి. ఏడవకుండా చెప్పు బాబు. దొంగతనం చేశావా? ఒక బెడ్ ప్యాకెట్ దొంగతనం చేశాను సార్. దొంగతనం చేయటం తప్పని తెలియదా? డబ్బులిచ్చి కొనుక్కోవచ్చుగా. తప్పు అని తెలిసినా నా దగ్గర డబ్బులు లేక దొంగతనం చేయవలసి వచ్చింది సార్. బెడ్ తినాలనిపిస్తే ఇంట్లో వారిని అడిగి ఉండొచ్చు కదా. నాకు అమ్మ మాత్రమే ఉన్నారు. నాన్న చనిపోయారు. అందులోనూ అమ్మకు జబ్బు చేసింది అన్నాడు. అయితే ఏదైనా పని చేసి డబ్బులు సంపాదించుకొని బెడ్ కొనుక్కోవచ్చుగా. ఇంతకుముందు ఒక కార్ షెడ్లో పనిచేస్తూ ఉండేవాడిని. అమ్మకు జబ్బు చేయటం వలన ఒకరోజు సెలవు పెట్టినందుకు నన్ను పని నుండి తీసేశారు సార్. ఇంకా ఎక్కడైనా పని చేయొచ్చుగా. ఉదయం నుండి చాలామందిని పని అడిగాను, ఒక్కరు కూడా ఇవ్వలేదు. సాయంత్రం వరకు కాళ్ళు అరిగేలా తిరిగాను. ఉదయం నుండి అన్నం లేక కళ్ళు తిరుగుతుంటే ఇక ఏమి చేయాలో తెలియక ఆకలికి దొంగతనం చేశానని తలదించుకున్నాడు. పిల్లాడితో మాట్లాడిన తర్వాత జడ్జి గారు తీర్పు రాయటం మొదలుపెట్టాడు. ఈరోజు ఈ పిల్లోడు పరిస్థితికి అందరం నేరస్తులమే. చివరకు నాతో సహా ఆకలి అంటున్న అబ్బాయికి ఒక స్నేహహస్తాన్ని అందించలేకపోయాం. అందుకు ఇక్కడ కోర్టులో ఉన్న ప్రతి ఒక్కరూ, ఇతని పట్టుకున్న పోలీసులు నాతో సహా ప్రతి ఒక్కరూ 500 రూపాయలు జరిమానా కట్టాలి. ఇక ఈ పిల్లవాడిపై కేసు పెట్టిన షాపు యజమాని 10,000 రూపాయలు జరిమానా కట్టాలి. ఈ మొత్తం డబ్బుల్ని పిల్లవాడికి అందించాలని తీర్పు చెప్పాడు జడ్జి గారు. ఆ పిల్లవాడు, అక్కడున్న ప్రజలు జడ్జి గారి తీర్పుకు ఆశ్చర్యపోయారు. ఆ పిల్లవాడు తల ఎత్తి జడ్జి గారి వైపు చూసి కన్నీరు కారుతున్న కన్నులను తుడుచుకుంటూ చూడగా, సమాజంలో చివరికి ఆకలి కోసం దొంగతనం జరుగుతుందంటే మనం అందించలేని ఆ స్నేహాస్తమే కారణమని జడ్జి గారు తల వంచుకున్నారు. ఇంకా ఏదో ఒక మూల నీతి నిజాయితీ బతికే ఉన్నదని ఇలాంటి వారిని చూసినప్పుడే అనిపిస్తుందని అన్నారు. ఈ సంఘటన గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ ఇటువంటి తీర్పుల వలన ప్రతి ఒక్కరికి కనువిప్పు కలుగుతుంది. ఇక కోర్టులో న్యాయం బతికే ఉన్నదని ఈ తీర్పుతో తేటతెల్లం అవుతుంది అని న్యూస్ ఛానల్ వాళ్ళు, పేపర్ల వాళ్ళు కనువిప్పు అనే శీర్షికలో ప్రజలందరికీ చేరువయ్యేలా చేశారు.